ఒకసారి పాపాలు ఒప్పుకొని యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. తర్వాత గడిపే జీవితంలో ఏమి చేసినా పరలోకంలో బహుమానంలో మాత్రమే కోల్పోతాము తప్ప నరకముకు వెళ్ళము. నిజంగా రక్షించబడినోడు రక్షణ కోల్పోడు. నిజంగా రక్షించబడడం అని అంటే ఏంటి? యేసుని ఏదో కలిసి వెళ్ళిపోవడం కాదు, యేసు దగ్గరకు వచ్చి ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఒకసారి యేసుని కలిసిన తర్వాత ఇక ఆయన వదిలిపెట్టకుండా ఆయనతో పాటు నిత్యత్వము ఒక రిలేషన్షిప్ కలిగి ఉండడం, ఇదండి రక్షణ అంటే. నిజమైన రక్షణ 3 కాలాల్లో జరుగుతుంది. మొదటిది, నిజమైన రక్షణ నీ పాపం యొక్క శిక్ష యేసుక్రీస్తుపై విశ్వాసం పెట్టడం బట్టి ఆ శిక్ష తొలగించబడుతుంది. రెండవది, ఇఫ్ యువర్ పాస్ట్ సాల్వేషన్ ఈస్ జెన్యూన్, దట్ పాస్ట్ సాల్వేషన్ విల్ లీడ్ యు టు ప్రెజెంట్ సాల్వేషన్. ఆ తర్వాత పాపంతో ప్రతిరోజు పోరాడుతూ ఉంటాం. ఒక దినాన్న ఫ్యూచర్ సాల్వేషన్ ఏంటంటే, యేసు ప్రభుని నేను చూస్తాను, ఆయన వల్లే మారుతాను, ఐ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్, ఇట్స్ అబౌట్ జర్నీ. గత రక్షణ నిజం అనే దానికి ప్రూఫ్ ఈ రోజు పాపంతో పోరాడుతున్నావా? ఈ రోజు నువ్వు పాపంతో పోరాడుతా ఉంటే ఈ క్వశ్చన్, ఐ థింక్ ఇట్స్ ఆన్సర్.